ఆ పాపాలకి ఫలితం రోగాలు. ఆ రోగాలు కలిగి ఒక్కడే పడుకుని ఒంటి నిండా గొట్టాలు పెట్టినప్పుడు ఈశ్వరా తప్పైపోయింది నన్ను క్షమించంటాడు. అనుగ్రహించడం కోసం వచ్చాడు తప్ప ఎంతమందిని చంపేస్తాడు? మనుష్యుల యొక్క మనసుల్లో రాక్షసులు ఉంటే ఇప్పుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలంటే మనిషిని చంపేయాలి. అందుకని మనిషిని సంహరించకూడదు. అది సర్వోత్కృష్టమైనటువంటి శరీరం. ఈశ్వర సృష్టిలోనే మనుష్య శరీరం లాంటి శరీరం లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం, చంపడం కుదరదు. అందుకని పాపములను క్షమించడానికి వచ్చింది అవతారం. అది వెంకటేశ్వరుడి గొప్పతనం. అందుకే వెంకటాద్రి గొప్పతనం ఏమిటి అంటే అటువంటి కొండ ఇంతకు పూర్వం లేదు, వెంకటేశ్వరుడి లాంటి అవతారం లేదు. కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలలో కూడా నీ కారుణ్యం మర్చిపోమయ్యా.